పైన వేసుకుని ఈ రోజు వరకు సినిమాని తీసుకుని వచ్చారు. సో లాంగ్ వే గో, యూ షుడ్ గో అహెడ్ అండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. మా రాముడు అందరువాడు సినిమాకి ఫస్ట్ పునాదేసింది నేనేనండి. నా మిత్రుడు ఎద్దలపూడి మైకిల్ గారు నాకు కాల్ చేయటం, నేను మాట్లాడటం, ఒక మంచి మూవీ తీయాలి మామ. నేను తీసిన 9 సినిమాలు పేరు రాలేకపోయినాయి, ఇది 10వ సినిమాగా ఒక మంచి పేరు రావాలని మా రాముడు అందరువాడు ఓన్గా నేను హనుమ లక్ష్మణరావు కలిసి ఇద్దరం కలిసి సంయుక్తంగా వచ్చిన చిత్రం మా రాముడు అందరువాడు. కష్టపడి చేసామండి, మంచి చిత్రం, పెద్ద పెద్ద ప్యాడింగ్ ఉన్నారు, మంచి మంచి సింగర్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా మీరందరూ మాలాంటి కళాకారుల్ని మీరు తీసుకువస్తే ఎన్నో సినిమాలు తీస్తాం. ఎందుకంటే పెద్ద పెద్ద సినిమాల్లో క్యారెక్టర్ కావాలి, ఎవరు మనకు మనమే పునాది చేసుకోవాలి, మనమే కష్టపడాలి అని కష్టాన్ని నమ్ముకున్నాను కాబట్టి నేను 10 సినిమాలు తీశాను, మగోడ మరి 100 సినిమాలు తీస్తాను. ఎందుకంటే మనం కళాకారులం కాబట్టి ప్రతి ఒక్కరూ కష్టపడండి. అందరూ కూడా హీరోలు అవుతారు, అందరూ కూడా యాక్టర్లు అవుతారు. మనం మా రాముడు అందరువాడు సినిమా టైటిల్ ఎందుకు పెట్టానంటే ఒక మంచి స్టోరీ, ఒక మంచి ఫ్యామిలీ స్టోరీ సినిమా తీయాలని నేను మా అన్నయ్యకే గద్రన్న గారికి కాల్ చేయటం, ఆయన బ్రహ్మాండంగా శ్రీరామ్ తమ్ముడు చేస్తానంటాం. కానీ ఆ సాంగ్ కూడా అది అందంగా ఆ సాంగ్ కూడా రాజమండ్రిలో తీయటం. అదేవిధంగా మా లక్ష్మణరావు గారు ఈరోజు పుట్టినరోజు సందర్భంగా కూడా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేయటం, ఆయన లేకుండా సినిమా తీసున్నానండి, ఓపెన్గా చెప్తున్నాను. ఎందుకంటే నాకు అన్నలాగా బ్రహ్మాండంగా సినిమాకి అమ్ముడు ఉండి నేను ఉండా తమ్ముడు అని చెప్పి సినిమాకి వచ్చాడు, సినిమా పూర్తిగా చేశాడు, సినిమా అంతువంగా వచ్చింది, బ్రహ్మాండంగా వచ్చింది. ఇది నేను కష్టపడి వచ్చిన వ్యక్తిని కాబట్టి నేను ఏమంటున్నానంటే ప్రతి ఒక్కరు కూడా మా సినిమా చూడండి, మమ్మల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే సినిమాని మనం కష్టపడితే అడగాలి, సినిమా బాగా తీసిన చూడండి అడగాలి. కాబట్టి మీకు కష్టపడాం కాబట్టి అందరిని అడుగుతున్నాము. ప్రతి ఒక్కరు మా సినిమాకి ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్లో సాంగ్స్ కూడా టీజర్స్ కూడా అద్భుతంగా వచ్చాయి. భారీ ప్రాజెక్టు నా చరిత్రలో నేను తీసిన 9 సినిమాలు ఒక అంతే అయితే ఇది 5 కోట్ల ప్రాజెక్టుతో తీశాను. 5 భాషల్లో వస్తుంది, తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ. ప్రతి ఒక్కరు కూడా మాకు సినిమాని ఆశీర్స్తానని కోరుకుంటాను. అదేవిధంగా చెప్పాలంటే మన బాబు మోహన్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే ఆయన అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి ఆయన కానీ, మరియు నర్సారెడ్డి గారు ఆయన అంటే నాకు చాలా సంతోషం. ఎందుకంటే కష్టపడి వచ్చిన వ్యక్తి, సినిమాలంటే ఆయనకి ఏ పాట అయినా కానీ ఏదైనా అలగ్నంగా పాడే వ్యక్తి ఆయన మాకు పాట పాడటం, నాగమహేష్ గారు, సమిట్ గాంధీ గారు, అప్పారావు గారు, గోల్రెడ్డి గారు, అదేవిధంగా అప్పారావు గారు ప్రతి సినిమాకి నాకు అమ్మిడి నుంచి కూడా ప్రతిరోజు కూడా నాకు సపోర్ట్ చేస్తాడు. నాన్న బాగా చెయ్యి, ఎలాంటి ఇబ్బంది పడకుండా బాగా చెయ్యి అనే వ్యక్తి అయిన అప్పారావు గారు. చిట్టుబాబు గారు కూడా ఆయన నేనంటే ప్రతి ఒక్కరు అంటే ఏంటంటే అందం కాదండి, ఈ రోజుల్లో యాక్టింగ్ ఉండాలా, యాక్టింగ్ సత్తా ఉండాలా, అప్పుడే హీరో అవుతారు. నల్లంగా ఉన్నాడు ఎన్ని లూజ్ స్టాకులు. మన సినిమా బ్రహ్మాండంగా ఉండాలా, సినిమా అందంగా ఉండాలా, అప్పుడే సినిమా చూస్తారు. సినిమా కథ ముఖ్యం, అంతేగాని హీరోలు ఏ ఊరు లేరు ఈ రోజుల్లో. ప్రతి ఒక్కరు కూడా సినిమాలు తీయండి, ప్రతి ఒక్కరు యాక్టర్ అవుతారని కోరుకుంటాను. నేను మెగాస్టార్ అభిమానిగా నేను కష్టపడి వచ్చాను కాబట్టి మా రాముడు అందరువాడు సినిమా చూస్తారని కోరుకుంటూ, అదేవిధంగా అన్నోర భాష, నూరన్ భాష, మరియు వాసు గారు, మహేంద్ర గారు, శ్రీరామరాజు గారికి నా హృదయపూర్వక నమస్కారం. జై హింద్. పీరియడ్ గారు థ్యాంక్ యూ. హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ అవర్ 5 స్టార్ శ్రీరామ్ గారు. సో మీరు చెప్పినట్టుగా టాలెంట్ ఎవరు కాదు,